పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. నేచర్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ చెట్లు, అలాగే పూలు. అవి చూస్తుంటేనే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది చెట్టుకి పువ్వు ఉంటే చాలా చూడడానికి ముచ్చటగాను, అదొక తెలియని ఒక ఆనందం. ఆ పువ్వు దేవుడికి పెడుతూ ఉంటారు తెంపి. అలా ఈ దేవుడికి పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు ఆ చెట్టు పువ్వు తెంపాలి అంటే ఒక్కొక్కసారి అక్కడుంటేనే బాగుంటుంది కదా, దేవుడికి పెడితే అని ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. దానికి దీనికి ఉన్న లాజిక్ ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పుష్పాలు ప్రకృతికి సంకేతాలు. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైంది. ప్రకృతి మొత్తం కూడా భగవంతుని యొక్క సృష్టి. చాలా అందంగా కనిపిస్తాయి. ఒక్క పుష్పము ఒక తీరుగా ఉండదు. ఒక చెట్టుకు వచ్చే పుష్పాలన్నీ ఒక తీరుగానే ఉంటాయి. అన్నిటి కూడా రెమ్మలు లెక్కబెట్టినట్టుగా అంతే ఉంటాయి. మళ్ళీ రెమ్మలు కూడా కదా, అవును, అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు 6 రెమ్మల పుష్పము ఉంటే 6 రెమ్మలే ఉంటాయి. అన్నిటి కూడా లెక్కబెట్టినట్టు 6 రెమ్మలే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి పుష్పాలు. గులాబీ పువ్వులు కానీ ఈ ప్రపంచంలో 84 లక్షల వెరైటీల పుష్పాలు ఉన్నాయి. సో ఈ పుష్పాల వల్ల ఈ ప్రకృతికి చాలా అద్భుతమైన పని జరుగుతుంది. ఎందుకోసమంటే ఈ ప్రకృతిలో జరగవలసిన ఒక పని ఏమిటంటే గనక భ్రమరములు, తుమ్మెదలు గనక లేకపోతే గనక ఈ ప్రపంచం లేదు, మనం ఎవరం బతకలేం. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈమె ఫార్మసిస్ట్ అనమాట. మీరు ఫార్మా డీ చేశారు. సో బేసిక్గా బైపీసీ చదివేటప్పుడు మీకు ఇది చెప్తారు. ఇది పరాపరాగ సంపర్కం గురించి చెప్తారు. సో అడవి, ఇంత పెద్ద అడవి తయారవ్వాలంటే దేనివల్ల జరుగుతుంది? బికాస్ ఆఫ్ ఓన్లీ బీస్ అండ్ ఫ్లవర్స్. బీస్ ఫ్లవర్సే గనక లేకపోతే అసలు అడవి అనేది ఉండదు. అసలు మనకి ఎవరికి తిండే దొరకదు. దెర్ ఇస్ నో ఎనీ నేచర్, ఇంకా గ్రీనరీ ఉండనే ఉండదు కదా. సో అందుకోసమనే మనం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఏమని పిలుస్తాం? ఆమె భార్యను ఏమని పిలుస్తాం? భ్రమరాంబికాదేవి అమ్మవారిని పిలుస్తాం. భ్రమరమునకు గొప్ప శక్తి ఉంటుంది. ఆ భ్రమరమునకు పుష్పమునకు సంబంధం ఉంటుంది. సో ఈ పుష్పము యొక్క తత్వము, పుష్పాలు దేవుడికి ఎందుకు పెట్టాలి అని చాలా మందికి తెలియదు విషయం. ఎందుకోసం అంటే దేవుడు అంటే పుష్పాలు పెట్టాలి, దేవుడిని అలంకరించాలి, అందంగా కనిపించాలనుకుంటారు. ఒక విధంగా ఓకే, కానీ దీని వెనుక ఒక లాజిక్ ఉంది. మనిషికి జ్ఞానం లేదు. నిజంగా చెప్పాలంటే మనిషి పుట్టగానే వాడికి జ్ఞానం ఏం రాదు. పూర్వజన్మ సుకృతం సంబంధించిన కొన్ని జ్ఞానాలు వస్తాయి తప్ప పుట్టుకతోటి ఏమి అన్నీ రావు. మెల్లిగా నేర్చుకోవాలి, అందరి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. కానీ నేచర్లో చూడండి, నేచర్లో వాళ్ళ అమ్మ నేర్పించేస్తుంది, నేర్చుకుంటాయి, తొందరగా అవి యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. వాటికి స్కూల్లో ఏముండవు. నేచర్లో ఒక మనుషులకు మాత్రమే స్కూల్స్, వేటికి కూడా స్కూల్స్ ఏముండవు. నేచర్లో ఏ జంతువుకైనా ఏదైనా రోగం వస్తే వాటికి ఏం తినాలో వాడికి తెలుసు. వాటికి ఆటోమేటిక్గా నేచర్ చెప్పేస్తుంది. అంటే అవన్నీ నేచర్ అండర్ కంట్రోల్లో ఉన్నాయి. మనిషి మాత్రమే నేచర్కి ఎగనెస్ట్కి వెళ్తున్నాడు, నేచర్కి అండర్ కంట్రోల్ లేకుండా ఉన్నాడు. ఎందుకోసం అంటే భగవంతుడు మనిషికి ఒక విచక్షణ ఇచ్చి వదిలిపెట్టాడు, ఎలా బతుకుతావు చూస్తా అని చెప్పి. నేచర్కి హెల్ప్ చేయడానికి వదిలిపెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నేచర్ని మనం వాడుకుంటున్నాం. ప్రకృతిని వాడుకొని జీవుల్ని హింసించి, చంపి, బాధ పెట్టి, అడవుల్ని నాశనం చేసి మన స్వార్థం కోసం మనం బతుకుతున్నాం. ఒకసారి కళ్ళు మూసుకొని మనం చూస్తే నిజంగా మనము నేచర్కి ఎంత హామ్ చేస్తున్నామో, నేచర్కి హామ్ చేయకుండా మనం బతకగలుగుతామా లేదా ఒక్కసారి మనం ఊహించుకుంటే మనకు తెలిసిపోతుంది. మనం నేచర్కి ఇంత కూడా హామ్ చేయకుండా హ్యాపీగా బతకొచ్చు మనం. కానీ మనం అలా చేయం. దానికి మనకి భగవంతుడి దగ్గరికి ఒక లాజిక్ వచ్చేసరికి, ఇదే వచ్చేసరికి దేవుడికి మాకు రోగాలు వస్తున్నాయి, మాకేమో నువ్వు నాలెడ్జ్ ఇవ్వలేదు, అందరినీ చూసుకుంటున్నావు, మమ్మల్ని చూసుకోవట్లేదు, నా పరిస్థితి ఏంటి అని భక్తులు వెళ్ళి భగవంతుని అడిగితే, నేను కొన్ని జాతి పుష్పాలను మీకు చెప్తాను, ఒక లిస్ట్ ఇస్తాను. ఆ జాతి పుష్పాలన్నిటితోటి మీరు నాకు పూజ చేయండి. పూజ చేయండి అర్థం ఏంటిది? మీ యొక్క తరతరాలకు గుర్తుండిపోవాలి. ఏంటంటే ఆ పుష్పమునకు సంబంధించి ఒక ఆయుర్వేద గుణం ఉంటుంది. ఆ ఆయుర్వేద గుణం ఉంటుంది కాబట్టి మీరు ఆ పుష్పంని గుర్తుపెట్టుకోండి. ఆ చెట్టును మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, ఆయుర్వేద గుణాన్ని మీరు గుర్తుపెట్టుకోకపోవచ్చు. రోజు నన్ను మీరు పూజ చేస్తారు కాబట్టి ఆ పుష్పాలు తీసుకొచ్చి నాకు పెట్టండి. ఆ పుష్పాల నుంచి మీరు ఆయుర్వేద రసాౌషధాలు తయారు చేసుకోండి. ఆ తర్వాత ఆ పుష్పం నుంచి వచ్చేటువంటి యొక్క ఏవైతే ఆకులు, రెమ్మలు, కాండములు, వేర్లు, వాటితోటి మీరు ఆయుర్వేద మందులు తయారు చేసుకోవచ్చు. సో ఆ పుష్పాలనే నేను చెప్తాను, అవే పుష్పాలు మీరు నాకు పెట్టండి, నాకు పూజ చెయ్యండి, దాని వంకతోటి మీరు ఇది చేసుకోండి అని చెప్పి ఇలా ఉండాలి అని మనకి ఋషులు జ్ఞానం ఇచ్చారు.
మనము పువ్వులు పెడితేనే దేవుడికి ఏదో సంతోషమను కాదు. కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పాడు, నాకేం పెట్టమని 4 చెప్పాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 మాత్రమే చెప్పాడు. ఏంటి పత్రం? పత్రం అంటే ఏంటి? ఆకు, రెమ్మలు. ఆకు. సో యువర్ ఎ ఫార్మర్ స్టూడెంట్. ఆకుల్లో ఎంత శక్తి ఉంటుంది? చాలా చాలా. ఆయుర్వేద శక్తి మొత్తం కూడా దాని లోపల ఉంటుంది. ఆయుర్వేదిక్ కూడా దాని నుంచి వస్తుంది. ఔషధ గుణాలన్నీ దేంట్లో ఉంటాయి? ఎక్కువగా ఆకుల్లోనే ఉంటాయి. సో ఆకుల్లోనూ న్యూరో సిస్టమ్ ఉందా లేదా? ఉంది. ఆకుల్లో వాటికి సంబంధించిన రస ప్రసరణ, రక్త ప్రసరణ, డి విటమిన్ ఎలా క్యాప్చర్ చేస్తారు, ఇవన్నీ మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు? నాకు పత్రం పెట్టమన్నాడు. కృష్ణుడికి మనం పత్రాలు పెడితే కృష్ణుడు తింటాడా? తినడు. దాన్ని ఏంటి అంటే, నువ్వు పలానా పత్రం నాకు పెట్టడం వల్ల ఆ పత్రం గురించి నీకు జ్ఞానం రావాలి అని చెప్పి కొన్ని పత్రాలు, అందుకోసం గణపతి పూజ చేసేటప్పుడు ఏంటి 21 పత్రాలు పెట్టమని చెప్తారు. ఆ 21 పత్రాలన్నింటిని కూడా మనం రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి మనకి హెల్త్కి సంబంధించిన కాంప్లికేషన్స్కి మనకి అది మనకి సపోర్ట్ చేసేది పత్రం. దెన్ నెక్స్ట్ ఏమన్నారు? పుష్పం. పుష్పానికి ఒక శక్తి ఉంటుంది. నువ్వు చెప్పు, నువ్వు ఫార్మసీ స్టూడెంట్ కదా, ఒక మనిషిని ఏ జంతువునైనా సరే ఒక్క నిమిషంలో చంపగలిగే ఒక ఆర్గాన్ ఉంటుంది మన యొక్క బ్రెయిన్లో. ఏంటిది అది? ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్. మన బ్రెయిన్లో ఏముంటుంది? ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ ఉంటుంది. మనము ఒక జాస్మిన్, ఒక మల్లెపువ్వు తీసుకొని వాసన చూడగానే ఒక్క నిమిషంలో మన మైండ్ అంతా ప్లెజెంట్గా మారిపోతుంది. అలాంటిది కొన్ని రసాయనాలు ఉంటాయి, కొన్ని విషవాయువులు ఉంటాయి. ఆ విషవాయువు ఒక్కసారి పీల్చారంటే దెబ్బకి పడిపోవడమే, చనిపోవడమే. బికాస్ మన బ్రెయిన్లో డైరెక్ట్గా, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా విషం తిన్నామే అనుకుందాం, అదేం చేస్తుంది? లివర్ దాన్ని స్టాప్ చేస్తుంది. లివర్ స్టాప్ చేసి దాన్ని రివర్స్ యాక్షన్, రివర్స్ ఆస్మోసిస్ పనిచేస్తుంది. దానికి రివర్స్ ఎగెన్స్ట్గా ఏదైనా దాన్ని బయటకు నెట్టేయడమో లేకపోతే శరీరాన్ని కాపాడమో పనిచేస్తుంది. కానీ ఎలాంటి ఫిల్టరైజేషన్ లేకుండా ఇమ్మీడియట్లీ అటాక్ చేసేది ఒక్క ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ మీద మాత్రమే. సో అందుకోసమనే మనిషికి సెన్సరీ ఆర్గన్స్, ముక్కు అనేది చాలా కీలకం అని చెప్పి మన భగవంతుడు చెప్పడానికి మనకి పుష్పాలు పెట్టుకోమన్నారు. ఒరే, నువ్వు ఏదైనా అన్నం తినేటప్పుడు, ఏదైనా పదార్థం తినేటప్పుడు ఫస్ట్ ఏం చేయంటే తినేటప్పుడు స్మెల్ చేయి. నీ ముక్కుకు నచ్చలేదా అది పక్కన పెట్టేసి, ముక్కుకు నచ్చితే తిను, ముక్కుకు నచ్చకపోతే పక్కన పెట్టే. ముక్కుకు నచ్చడం అంటే ఏంటి? ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్. సో దేవుడికి పుష్పాలు పెట్టడంలో ఏంటంటే మనకు అదొకటి అర్థం చెప్తున్నారు. ఒరే, వాసనలు జాగ్రత్తరా, నీ శరీరంలో ఉండే పంచజ్ఞానేంద్రియములోనూ ఒక భయంకరమైన ఇంద్రియం ఉంది, అది తొందరగా నిన్ను చంపేస్తుంది. అది ఏమి ఇంద్రియము? నాస్ట్రిల్, నాసాగ్. అదే ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్. అంటే ముక్కు నుంచి మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఉంటుంది డైరెక్ట్ కనెక్షన్, ఎంత ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లోనే. ఓకే, సో పుష్పాలు ఎందుకు మనం పూజ చేయాలి, దేవుడికి ఎందుకు పెట్టాలంటే దేవుడికి ఏదో స్వార్థం లేదు అక్కడ. పత్రం, పుష్పం ఎందుకు పెట్టమని అంటే, ఒరే ఈ పుష్పాలన్నీ కూడా నేను చెప్పిన మందార పుష్పం చెప్పాం. మందార పుష్పాలు మీరు పెట్టిన తర్వాత ఇవి తీసి పడేయాల్సిన అవసరం లేదు. మందార పుష్పాలన్నీ తీసి చక్కగా వాటిని గుజ్జు వేసి దాని లోపల కొంచెం కొబ్బరి నూనె కలిపి దాన్ని పక్కన పెట్టుకొని నెత్తికి పెట్టుకున్నారనుకోండి, గుబ్బులు మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. సో అట్లా చంపక పుష్పం ఉంటుంది. చంపక, శోక, పున్నాగ, సౌగంధి, కలసత్కచ, ఇవి 5 పంచపుష్పాలు, అద్భుతమైన పుష్పాలు అంటారు. ఎంతమంది తెలిసి పుష్పాలు ఏవి, వీటి ప్రయోజనం ఏంది? మనకేం తెలియదు. దేవుడికి పుష్పాలు పెట్టాలి అంతే కదా. అరే 10 రూపాయలు పెట్టుకొని మార్కెట్ పోయిరాపో, అక్కడ పూలు అమ్మే ఒకటి ఉంటుంది, పుష్పాలు తీసుకురంటే తీసుకొస్తాడు, దేవుడికి పెట్టేస్తాడు, దండం పెడతాడు, తెల్లరు రాగానే ఆ పుష్పాలు తీసి మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లు ఇస్తాడు. అది మన పద్ధతి కాదు యాక్చువల్లీ. దేవుడికి పెట్టిన పుష్పాలు కానీ, తులసి దళాలు కానీ మళ్ళీ వాటిని మనం ఒక ఔషధంగా తయారు చేసుకోవాలి. ఎవరు మనకు అంత పని లేదు. దేవుడికి పుష్పాలు పెట్టాలంటే పుష్పాలు పెట్టాలి, తీసి పడేయాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడికి పుష్పాలు పెట్టగానే అవి ఎండిపోవని తీసుకెళ్ళి బయట పడేస్తారు. అవును, అలాగే చాలా మంది కూడా దేవుడికి పుష్పాలు పెట్టేటప్పుడు వాసన చూసి ఆ పుష్పాలు దేవుడికి పెట్టొద్దంటారు. అది నిజమేనా గురుగారు? ఎస్, దేవుడికి ఇప్పుడే పెట్టేటప్పుడు వాసన చూసి పెట్టకూడదు. కానీ పెట్టవలసిన పుష్పాలు ఉంటాయి, ఏవైతే వాసన చూడదగ్గ పుష్పాలు మాత్రమే పెట్టాలి. ఓకే, వాసన చూడదగ్గ పుష్పాలు పెట్టకూడదు. పిచ్చి పుష్పాలు, ఏ పుష్పానికైతే వాసన ఉండదో ఆ పుష్పాలని ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి పెట్టకూడదు. ఎందుకోసం అంటే వాసన లేని పుష్పాలు మనకి ఆరోగ్యానికి మంచివి కావు. మనకి మంచివి కావు అంటే దేవుడికి పెట్టకూడదు, అది అర్థం. దేవుడికి పెడితే ఏమైనా దేవుడు ఏమైనా అలుగుతాడా? దేవుడు అలగడమే ఉంటుంది. నువ్వు ప్లాస్టిక్ పుష్పాలు పెట్టినా అట్లాగే కనిపిస్తాడు, నువ్వు వేరే పుష్పాలు పెట్టినా అట్లాగే కనిపిస్తాడు.
భగవంతుడు అంటే అర్థం ఏమిటంటే మనల్ని మనం అద్దంలో చూసుకోవడం, అంతకుమించి ఏం లేదు ఎక్కడ. నీకు ఏది అనుకూలమో, నీకు ఏది మంచో అదే మనకి సనాతన ధర్మంలో శాస్త్రంలో చెప్పారు. అందుకోసమే దేవుడికి మనం పుష్పాలు పెట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా పుష్పాలు పెట్టాలి. ఇప్పుడు మనం పుష్పాలు ఒక దండలో చక్కగా దారంలో అన్నీ అల్లి పెడతాం. ఎందుకు అల్లి పెడతాం మనం దారంలో పుష్పాలు? దేవుడికి దండ ఎందుకు వేయాలి అంటే, ఇంటిలో కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగైతే కనుక పుష్పాలన్నీ కూడా ఒకే దారానికి అల్లుకొని ఒక అందమైన దండలాగా ఎలా ఉన్నాయో, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే నిర్ణయం మీద ఉండి వాళ్ళ కుటుంబ పెద్ద అంటే దారము లాంటి కుటుంబ పెద్దకి అందరూ కూడా సహకరించాలి. ఆ కుటుంబ వ్యవస్థలో ఆ నిర్ణయాత్మక శక్తిలో వాళ్ళందరూ సహకరించాలి. అప్పుడే ఆ కుటుంబం అందంగా కనిపిస్తుంది. ఒక అల్లిన పుష్పాల యొక్క దండ ఎంత బాగుంటుందో, ఒకే నిర్ణయం మీద ఉండే కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం కూడా ఆ కుటుంబ వ్యవస్థ కూడా అంత బాగా ఉంటుంది. ఇవే మనకి నేర్పించింది సనాతన ధర్మంలో నేర్పించేటి అన్నీ కూడా ఇవే. దేవుడికి పుష్పాలు పెడితేనే దేవుడు ఇష్టపడతాడని కాదు. కృష్ణుడు చెప్పింది ఏంటంటే పత్రం పుష్పం. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఫలం. ఫలం అంటే ఏంటి? ఫ్రూట్ మనం తింటాం కదా, కమ్మగా తింటాం కదా. అదే పండుగ కానప్పుడు కచ్చగా ఉన్నప్పుడు తింటామా? లేదు, తినం. సో ఏదైనా సరే ఒక స్థాయి నుంచి ఒక పరిపక్వత స్థాయికి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి. మనం మాగిన పళ్ళే తింటాం తప్ప కచ్చ పళ్ళు మనం తినం. అలాగే నీవు కూడా ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా తయారుకా, అంటే స్కిల్ ఓరియంటెడ్గా తయారుకా. అంటే నువ్వెవరు అంటే ఏంటి అంటే, నేను పలానా పని నేను 100% పర్ఫెక్ట్ చేయగలుగుతాను అని నువ్వు చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎదగడము అంటేనే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడతావు. మగ్గని పండు నీకెలాగైతే ఉపయోగపడదో, నువ్వు కనుక పరిపక్వత స్థాయికి రాకపోతే నువ్వు ప్రపంచానికి ఉపయోగపడవు, నీ కుటుంబానికి ఉపయోగపడవు, నీకు నువ్వు ఉపయోగపడవు. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తికి 12 సంవత్సరాలు వచ్చే సమయానికి హూ ఆర్ యూ అంటే ఐఎమ్ సో అండ్ సో అని చెప్పగలగాలి. కానీ ఇప్పుడు ఎవరు చెప్తాడు 12 ఏళ్ళకి హూ ఆర్ యూ అంటే? నథింగ్, వాట్ ఐఎమ్ అని అంటారు. ఏం చదువుతున్నావు అంటే ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ 8th క్లాస్ అంటారు. అరే నువ్వు 8th 9th నీకేం వస్తుంది? నథింగ్. నేను మ్యాథ్స్ చేస్తా, ఏం ప్రయోజనం? సో నీకేదైనా స్కిల్ గెయిన్ చేయాలి. కనీసం అయినా సరే 18 సంవత్సరాలకైనా సరే, ప్రతి 18 సంవత్సరాల పిల్లలకి ఒక క్వశ్చన్ వేయండి మీరు, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అని క్వశ్చన్ వేయండి. సమాధానం ఏం చెప్తారు? దాన్ని బట్టి వాళ్ళ పరిపక్వత స్థాయికి వచ్చారు లేదా తెలుస్తుంది. సో అలా పత్రం పుష్పం ఫలం తోయం. కృష్ణుడు అడిగింది ఏంది? నీళ్లు మాత్రం పెట్టమన్నాడు. నీళ్ళు అంటే ఏంటి? మంచినీళ్ళు. ఈ ప్రపంచంలో మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి నీళ్లు. నీళ్లు లేకపోతే మనం బతకం కదా. మనకి జీవనాధారం నీళ్లు. మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి, మీరు అడిగినప్పుడు చెప్తాను. ఆ హెల్త్ కంటెంట్లో ఏమైనా సరే చెప్తాను. సో ఇది దేవుడికి పుష్పాలు పెట్టడం అంటే దేవుడికి ఏదో కావాలని కాదు, మనం బాగుండాలని చెప్పి మనం పెట్టడమే. దేవుడికి ఏం అక్కర్లేదు. భగవంతుడు ఇట్లాంటి భూములు కాదు, కొన్ని గ్యాలక్సీలు మొత్తం కూడా ఆయన కను చూపులో నడుస్తాయి. భగవంతుడి చూపులో. భగవంతుడికి మనం ఏమో పెట్టామని చెప్పి మనం మురిచిపోవద్దు. ఆయన పెట్టాను, ఆయన నాకన్నా ఇది ఆయనకి ఏది లేనట్టుంది అనుకోవద్దు. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు పెట్టడం అంటే నీకు నువ్వు చేసుకోవడం, అంతకుమించి ఏం లేదు. నీ ముఖానికి మేకప్ చేసుకున్నావు అంటే, అందంగా ఉన్నావు అంటే అర్థమైంది నీకు నువ్వు మేకప్ చేసుకున్నాను, నువ్వేమి పెద్ద పొగుడుకోవాల్సిన అవసరం ఏం లేదు. బికాజ్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్. అట్లాగే దేవుడికి మనం పెట్టడం వల్ల కూడా మనం పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మారుతాము అని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.